నాన్న మా బాబాయ్ వచ్చాడు. బాబాయ్. ఏమ్మా రాధా, బాగున్నావా? బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా కింగిలా ఉన్నాను. రానైనా ఇప్పుడే అనుకుంటున్నాం ఇంకా రాలేదేమా అని. ట్రైన్ లేటా? లేట్ లేనిది ఎప్పుడు 2 గంటలు లేటు. రా బాబు. ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది? అరే బల్లిలా ఖర్చుకుపోతోంది. మన ఇంటి కొత్త. మనకు దూరపు చుట్టం బాబాయ్. ఎంత దూరం? 25 కిలోమీటర్లు ఉంటుంది ఏమిటి? అయినా మన ఇంటికి ఎందుకు వచ్చిందో? మన ఇంట్లో ఉద్యోగం కావాలని వచ్చిందిరా. బాగుందమ్మా నువ్వు అనేది. నేనే ఉద్యోగం చేసుకు బతకవలసిన వాడిని, మనమే ఉద్యోగం ఇస్తాం. మన ఇంట్లో కోడలి పిల్ల ఒకరు కావాలిగా, దానికోసమని ప్రొద్దుడి నుంచి వచ్చి కూర్చుంది. ఓహో అధ్యా సంగతి. ఇదిగో పిల్ల, త్వరలోనే అందం గుణం గల ఒక IPS ఆఫీసర్ కి చదువుకున్న వధువు కావాలను అని పేపర్లో ప్రకటిస్తాం. అన్ని మెజర్మెంట్స్ తో అప్లికేషన్ పెట్టుకో. ఇంటర్వ్యూలో నచ్చితే అప్పుడు చూద్దాం నీ సంగతి. ఏమండి IPS గారు, నచ్చితే చూద్దామా అంటే IPS అయ్యేసరికి 2 కొమ్ములు వచ్చాయన్నమాట. కొమ్ములు తిరిగిన వాళ్ళతో వేయం కదా, మాకు కొమ్ములు లేకపోతే ఎలా పొడిచేరు? చూడమ్మా. పోలేరా, దాన్ని మరీ ఉడికించుకో, దానికి అసలే రోషం ఎక్కువ. సర్లే, ఇంతకీ మా అక్కయ్య ఎలా ఉంది? మీ అక్కకే మహారాణిలా ఉంది. నిన్ననే ఫోన్ చేసింది బాబు, తమ్ముడు ఎప్పుడు వస్తాడని. అవును, ఇంతకీ నీ ట్రైనింగ్? పూర్తయిందమ్మా, ఉద్యోగం కూడా వచ్చింది. ఈ ఊళ్ళోనే వేశారు. క్వార్టర్స్ ఇచ్చారు. ఊళ్ళో సొంతలు పెట్టుకుని క్వార్టర్స్ ఎందుకని వద్దన్నాను. మంచి పని చేశావు నాయన, తాతల కాలం నుంచి అచ్చొచ్చి నిల్లు. అన్నయ్య వదిన బతుకుంటే ఎంత బాగుండేదమ్మా. ఏం చేస్తావు నాయన, వాళ్ళకి మనకి రుణం తీరిపోయింది. వాళ్ళ బిడ్డని నీ బిడ్డలా చూసుకుంటున్నావు. వాళ్ళెక్కడున్నా నిన్ను చల్లగా చూస్తారయ్యా. అమ్మమ్మా, ఇంకా నా వల్ల కాదు. రాను రాను నీకు సెంటిమెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఇంకాసేపు అయితే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. వస్తా. అడ్వర్టైజ్మెంట్ పెళ్లి కొడుకు ఊళ్ళోకి దిగాడని అందరికీ చెప్పదు. బాయ్. చాలు చాలు. కొత్తగా వచ్చిన నాకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. సిటీలో శాంతి భద్రతల పరిస్థితి తెలుసుకోవాలని మీ అందరినీ పిలిపించాను. ఏమీ దాచకుండా ఉన్నదన్నట్టు చెప్పండి. మేము చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాను సార్. కానీ చెప్పండి మిస్టర్ ప్రకాష్. ఏం లేదు సార్, ఎప్పటికప్పుడు ఎంత అణిచిపెట్టినా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తలెత్తుతూనే ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా పెద్దవాళ్ళు అండదండలు ఉండటం వల్ల నేరస్తులను పట్టుకుని కూడా ప్రయోజనం ఉండటం లేదు సార్. అదే మన వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం. మన డ్యూటీ మనం చేస్తున్నప్పుడు బయట వాళ్ళ జోక్యం అడ్డొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. కాని పక్షంలో మన డిపార్ట్మెంట్ హెడ్కి రిపోర్ట్ చేయాలి. ఏమిటంతా సైలెంట్ అయిపోయారు? మిస్టర్ ప్రకాష్, ఏమిటి ఆలోచిస్తున్నా? అలా రిపోర్ట్ ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. అవును ఉన్నాయి. ప్రజలకు మన మీద మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఏర్పడాలంటే మనం ఉన్నది రక్షించడానికే కానీ భక్షించడానికి కాదు అన్న భావం వాళ్ళలో కలగాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు అయ్యా నువ్వు? ధోబివా? కాదు సార్, నేను ధోబిని కాదు సార్, మీ ఆర్డర్లింగ్ సార్. పేరు గవర్రాజ్ సార్. మరి బట్టలు తూతున్నావేంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్డర్లు అంటే ఇల్లు తొడవటం, ఇల్లు కడగటం, ఇస్త్రీ చేయటం, బుట్టు తొడటం, ఈ పనులే కదా సార్. ఇక నుంచి నువ్వు అలాంటి పనులు ఏం చేయక్కర్లేదు. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చి అక్కడ పనులు చూడు. నా సర్వీస్ లో మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని చూడలేదు సార్. ఇలా ఏమిటి సార్? అక్కర్లేదు. ఎన్ని సంవత్సరాలుగా నీ సర్వీసు? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నావా? లేదు సార్, మొదట్లో బాగానే బతికాను సార్. 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ గా ఉండేవాడు సార్. ఒక నైట్ సెంట్రీ డ్యూటీ వేశారు. నా తలరాత నిద్ర సార్. పక్క కోట్లకి వెళ్ళి టీ తాగొద్దాం అనుకున్నారు సార్. వచ్చేసరికి స్టేషన్ లో ఉన్న 60 తుపాకులు దొంగలు ఎవరో ఎత్తుకుపోయారు సార్. తర్వాత ఏమైంది? మీకు తెలియదే ఉంది సార్. నేను అక్కడ పనికిరాని సెంట్రల్ జైల్లో గార్డుగా పడేశారు సార్. అక్కడైనా డ్యూటీ సక్రమంగా జరిగిందా? ఎలా జరుగుతుంది సార్? నా దరిద్రం రేంజ్ అలా ఉంది సార్. నేను డ్యూటీలో అడుగు పెట్టిన రోజే నా కస్టడీ నుంచి ఒక దొంగ పారిపోయాడు సార్. సార్ వెంటనే రివర్సల్ ఇచ్చి ఆర్డర్లీగా పడేశారు సార్. వెళ్ళిన ఆఫీసర్ ఇంటికల్లా బూట్లు తుడవటం, బట్టలు ఉతకటం, బూట్లు తుడవటం, బట్టలు ఉతకటం. ఇవాళ కూడా అదే పని సార్. తమాషాగా ఉందయ్యా నీ లైఫ్ హిస్టరీ. అంతకంటే భయంకరమైన తమాషా ఇంకోటి ఉంది సార్. ఏమిటి? నాకు రివర్సల్ ఇచ్చి ఆర్డర్లీగా పడేశారు కదా సార్. నా వైఫ్ నీ మొహం చూడను పో అని వెళ్ళిపోయాడు సార్. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తాను సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సిన్సియర్ గా పని చేసుకుంటాను సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా కాపురం నిలబెట్టాను సార్. ఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, ఏదైనా పెద్ద కేసు పట్టుకో, ఎస్ఐగా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు నుంచి రాత్రి బావులు కష్టపడి పనిచేస్తాను సార్. పట్టుకుంటాను సార్. మీ చేత ప్రమోషన్ కొట్టేస్తాను.